నమస్కారం. ఈరోజు మనం సేల్స్ ఫోర్స్ ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ముఖ్యంగా దాని ఎడిషన్లు, రకరకాల ఎడిషన్లు ఉన్నాయి కదా, వాటి గురించి. ఇంకా లైట్నింగ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే యుఐ, దాన్ని ఎలా వాడాలో చూద్దాం. మన దగ్గర సేల్స్ ఫోర్స్ ఎడిషన్లు మరియు యుఐ గైడ్ అని ఒక సోర్స్ ఉంది. దాని బేసిస్ మీదే ఈ చర్చ. అంటే ఏ ఎడిషన్ ఎందుకు, లాగిన్ అయ్యాక ఏంటి కథ, ఎలా ఈజీగా నావిగేట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాం. సరేనా? మొదలు పెడదాం. ఫస్ట్ ఈ ఎడిషన్స్ అన్నాం కదా, సేల్స్ ఫోర్స్లో చాలా ఉన్నాయంటున్నారు. వాటి మధ్య తేడాలేంటి? అవును, కరెక్ట్. ముఖ్యంగా మనం 4 ఎడిషన్ల గురించి మాట్లాడుకుంటాం. ఒకటి ఎసెన్షియల్స్. ఇది చాలా చిన్న బిజినెస్లకి అన్నమాట. బేసిక్ సిఆర్ఎం టూల్స్ ఉంటాయి, సింపుల్గా ఉంటుంది. ఆ తర్వాత వస్తుంది ప్రొఫెషనల్ అంటే కొంచెం పెద్దవా? కొంచెం అంటే బేసిక్ ఆటోమేషన్ ఫీచర్స్ ఉంటాయి. ఇంకా కస్టమైజేషన్ కూడా కొంచెం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక లీడ్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఒక టాస్క్ క్రియేట్ అవ్వడం, అలాంటివన్నమాట. ఓకే. అంటే బిజినెస్ సైజ్ పెరిగే కొద్దీ ప్రొఫెషనల్ అవసరం పడుతుంది. సరే, మరి ఎంటర్ప్రైజ్ అన్లిమిటెడ్, చాలామంది అవే వాడుతుంటారు కదా? అవునవును, నిజమే. ఎంటర్ప్రైజ్లో అయితే మీకు ఫుల్ ఆటోమేషన్ దొరుకుతుంది. పెద్ద కంపెనీస్కి కావాల్సినవి అంటే అప్రూవల్ ప్రాసెసెస్ అంటే ఇప్పుడు డిస్కౌంట్స్ ఇవ్వాలి, దానికి మేనేజర్ పర్మిషన్ కావాలి కదా, అలాంటివి సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఏపీఐ యాక్సెస్ అంటే వేరే సాఫ్ట్వేర్లతో కనెక్ట్ చేయడానికి, అది చాలా ముఖ్యం ఎంటర్ప్రైజ్లో. గాట్ ఇట్. మరి అన్లిమిటెడ్ పేర్లోనే అంతా ఉన్నట్టుంది. అవును, అన్లిమిటెడ్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఎక్కువ స్టోరేజ్, ఎక్కువ శాండ్ బాక్స్లు, అంటే టెస్టింగ్కి వాడే కాపీలన్నమాట. ఇంకా 24/7 సపోర్ట్, ప్రీమియం సపోర్ట్. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి ఇది బెస్ట్ ఆప్షన్. ఇంట్రెస్టింగ్. మనం డెవలపర్ ఆర్గ్స్ వాడినా, ట్రైల్ హెడ్ ప్లేగ్రౌండ్స్లో చేసినా అవి కూడా ఎంటర్ప్రైజ్ లాగే ఉంటాయంటారు కదా? అవును, చాలా వరకు ఎంటర్ప్రైజ్ ఫీచర్స్తోనే వస్తాయి. సో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది. సరే, ఎడిషన్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ప్లాట్ఫామ్ వాడకంలోకి వెళ్దాం. లాగిన్ అవ్వగానే ఆ లైట్నింగ్ యూఐ ఉంటుంది కదా, ఎడమవైపు పైన ఆ చుక్కల గుర్తు, యాప్ లాంచర్, అదేనా ఫస్ట్ చూడాల్సింది? ఎగ్జాక్ట్లీ, ఆ 9 చుక్కలు యాప్ లాంచర్. అది చాలా ఇంపార్టెంట్. దానితో మనం వేర్వేరు యాప్స్లోకి మారచ్చు. సేల్స్ యాప్, సర్వీస్ యాప్, ఇలా ప్రతి యాప్కి సంబంధించిన మెయిన్ ట్యాబ్స్, అకౌంట్స్, కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్, అవన్నీ పైన కనిపిస్తాయి. వాటిని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఆబ్జెక్ట్స్, ఓకే. ఈ ట్యాబ్స్ కాకుండా ఇంకేముంటాయి మనం రెగ్యులర్గా వాడేవి? రికార్డ్ పేజీలు, లిస్ట్ వ్యూస్ అంటారు. ఏంటవి? కొంచెం చెప్తారా? తప్పకుండా. లిస్ట్ వ్యూ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకే రకం రికార్డుల లిస్ట్, ఒక టేబుల్ లాగా. ఉదాహరణకి నా కొత్త లీడ్స్ అని ఒక లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకుంటే మీకు అసైన్ అయిన కొత్త లీడ్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఆ లిస్ట్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఫిల్టర్ చేయొచ్చు, సార్ట్ చేయొచ్చు, మనకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు. ఇక రికార్డ్ పేజ్ అంటే ఆ లిస్ట్లోని ఒక రికార్డ్ మీద క్లిక్ చేస్తారు కదా, అప్పుడు ఓపెన్ అయ్యేదే రికార్డ్ పేజీ. అక్కడ ఆ ఒక్క రికార్డుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, దానిపై జరిగిన యాక్టివిటీస్, దానికి లింక్ అయిన వేరే రికార్డులు అన్నీ ఉంటాయి. రిలేటెడ్ లిస్ట్స్ అంటాం వాటిని. అర్థమైంది. సో లిస్ట్ వ్యూ అనేది ఒక సమ్మరీ లాంటిది, రికార్డ్ పేజ్ ఏమో డీటెయిల్డ్ వ్యూ అన్నమాట. క్లియర్. మరి ఆ గేర్ ఐకాన్, సెటప్ మెనూ, ఇంకా గ్లోబల్ సర్చ్, అవి కూడా ముఖ్యమేనా? చాలా ముఖ్యం. పైన కుడివైపున గేర్ ఐకాన్ ఉంటుంది చూడండి, అదే సెటప్ మెను. అది అడ్మిన్స్కి, డెవలపర్స్కి వాళ్ళ కంట్రోల్ సెంటర్ లాంటిది. యూజర్స్ని యాడ్ చేయడం, పర్మిషన్స్ ఇవ్వడం, కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయడం, ఆటోమేషన్ రూల్స్ రాయడం అంతా అక్కడే. అడ్మిన్ స్టఫ్ అంతా అక్కడే అన్నమాట. అవును. ఇకపోతే గ్లోబల్ సర్చ్, అది పైన మధ్యలో ఉంటుంది. అదొక సూపర్ పవర్ లాంటిది. సూపర్ పవరా? అవును. సేల్స్ ఫోర్స్లో దేన్నైనా వెతకాలంటే పేరు, ఫోన్ నంబర్, కంపెనీ ఏదో ఒకటి అక్కడ టైప్ చేస్తే చాలు, టక్కున రిజల్ట్స్ వస్తాయి. చాలామంది కొత్తవాళ్లు ట్యాబ్స్ క్లిక్ చేసుకుంటూ వెళ్తారు, కానీ గ్లోబల్ సర్చ్ వాడితే చాలా టైం సేవ్ అవుతుంది. నిజంగా టిప్పు బాగుంది. గ్లోబల్ సర్చ్ వాడాలి. సరే, ఈ లైట్నింగ్ పేజీలను మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చని కూడా విన్నాను. ఎంతవరకు నిజం? అబ్సల్యూట్లీ. అదే లైట్నింగ్ గొప్పతనం. ఈ రికార్డ్ పేజీలున్నాయి కదా, వాటిని మనకు కావలసినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక సేల్స్ పర్సన్ ఉన్నాడు, తను ఒక అకౌంట్ పేజీ చూస్తున్నప్పుడు తనకి ఇంపార్టెంట్ అయిన రిపోర్ట్, చార్ట్ ముందు కనిపించాలి,
లేదా చేయాల్సిన పనులు, యాక్టివిటీస్ వెంటనే కనపడాలి. ఇలాంటి కాంపోనెంట్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పేజీని డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్. వావ్! అంటే మన వర్క్ ఫ్లోకి తగ్గట్టు పేజీని సెట్ చేసుకోవచ్చనమాట. కరెక్ట్. కాకపోతే మరీ ఎక్కువగా కస్టమైజ్ చేస్తే ఒక్కోసారి కన్ఫ్యూజింగ్గా కూడా ఉండొచ్చు. సో కొంచెం ప్లానింగ్తో చేసుకోవాలి. ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి, మొబైల్ యాప్ కూడా ఉంది కదా సేల్స్ ఫోర్స్కి, అదెంతవరకు యూస్ఫుల్? ఉంది. చాలా యూస్ఫుల్. డెస్క్టాప్లో ఉన్న 100% ఫీచర్లు ఉండకపోవచ్చు. కానీ బయట ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, ముఖ్యమైన అప్డేట్స్ చూసుకోవడానికి, కొత్త లీడ్స్ వచ్చాయా అని చెక్ చేయడానికి, మీటింగ్ నోట్స్ యాడ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఫీల్డ్ సేల్స్ వాళ్ళకి, సర్వీస్ టెక్నీషియన్స్కైతే అది చాలా చాలా ఉపయోగం. అయితే ప్రయాణంలో ఉన్న పని ఆగదనమాట. అంతే కదా. సూపర్. మొత్తం మీద ఈ రోజు ఎడిషన్స్ గురించి, యూఐ ఎలా నావిగేట్ చేయాలో మంచి ఐడియా వచ్చింది. అవును. నా సలహా ఏంటంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి వీటి మీద. ఆ యాప్ లాంచర్ ఏంటి, ఈ ట్యాబ్స్ ఏంటి, లిస్ట్ వ్యూస్ ఎలా పనిచేస్తాయి, రికార్డ్ పేజ్లో ఏముంది, సర్చ్ ఎలా వాడాలి, వీటితో ఎంత కంఫర్టబుల్ అయితే అంత ఫాస్ట్గా ప్లాట్ఫామ్ను వాడుకోగలుగుతారు. ఇది కేవలం క్లిక్స్ కాదు, మన పనిని స్మార్ట్గా చేసుకోవడం. కరెక్ట్. ఇవి ఈరోజు మనం నేర్చుకున్న కొన్ని కీలక విషయాలు. ఈ సమాచారం మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ముగించే ముందు ఒక చిన్న థాట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా యూఐ ఎలిమెంట్స్ గురించి. వాటిని వాడుకుంటూ మీ రోజువారీ పనుల్ని ఇంకా స్పీడుగా, ఈజీగా చేసుకోవడానికి మీ లైట్నింగ్ పేజ్లలో ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు అలా ఆలోచిస్తే మీ సేల్స్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ అవుతుంది కదా. దాని గురించి ఆలోచించండి.